హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడే లేటెస్ట్గా ఒక విషయం వచ్చింది. ఏంటి అంటే మైనర్ బాలుడు ఉన్నాడు, అది కూడా ఒక వాట్సాప్ చాటింగ్ వల్ల. అసలు ఏంటి దాని గురించి మీకు ఒక ఐడియా ఉందా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మంచుపల్లి అంట మండలం పేరు. చుంచుపల్లి చుంచుపల్లి ఊరు తండా పేరు. అనే ఒక చిన్న గ్రామం. దాంట్లో ఈ స్కూల్ పేరు తెలియదు కానీ పిల్లలు ఇద్దరు. ఒక పిల్లోడు 9వ తరగతి, వాడికి 14-15 ఇయర్స్ ఉంటాయి, మనోజ్. అమ్మాయి పేరు పల్లవి, 7th క్లాసే, 13 ఇయర్స్ అటు ఇటుగా ఉంటాయి, 12 or 13. ఇద్దరికి ఫోన్లు ఇచ్చారు పేరెంట్స్, ఫోన్లు ఇచ్చి పంపారు స్కూల్కి. వాళ్ళు ఏదో సందర్భంలో నెంబర్లు మార్చుకున్నారు. పిల్లోడు అదే పనిగా మరి ఫోన్ ఉంది, ఒక అమ్మాయి చాట్ చేస్తుంది, ఏం చేయాలని చూసి నిన్నగాక మొన్న వ్యాలంటైన్స్ డే వీక్ అంతా అయిపోయింది కదా, ఫోన్లలో ఎక్కువ మెసేజ్లు ఇవన్నీ చూసి అవును. ఆ పిల్లకి లవ్ సింబల్, ముద్దులు, మూతులు అన్ని పంపిస్తున్నాడు. మరి ఆమె కూడా బాగానే రిసీవ్ చేసుకుంటుంది. ఆమెకి అది కొత్త కొత్తగా అనిపించింది. అవును. కొత్త కొత్త వ్యవహారం అంతా కూడా ఈమె ఊ అంటే ఫోన్లలో ఇట్టనే హిహి అని నవ్వుకుంటూ చాట్ చేస్తే పేరెంట్స్ చూస్తారు కదా అసలు ఏం చేస్తుంది పాప అని. అవును. ఫోన్ తీసి చూడగానే ఎవరితోనో చాటింగ్. ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు రాను, ఈమె ఫోన్ చేసిందేమో అని వాడు లేపాడు, చెప్పు పల్లవి అని. ఏం పేరు నీ పేరు, ఎవరు మీ డాడీ, రేపు వస్తాం మీ స్కూల్కి, ఉండు నీ సంగతి చెప్తాం, మీ ప్రిన్సిపల్కి చెప్పి నిన్ను తీయించేస్తా, అసలు ఏం చేస్తున్నావు, నీ వయసు ఎంత, నువ్వెంత, ఏం మాట్లాడు, మొత్తం చూసాం మేము, రేపు స్కూల్లో పెట్టేస్తా, బెదిరింపు. వీడికి ఏమనిపించింది పిల్లోడికి, రేపు నేను స్కూల్కి వెళ్ళలేను, నా పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి క్లాస్ టీచర్కి, ప్రిన్సిపల్కి చాటింగ్ అంతా చూపిస్తే ప్రిన్సిపల్ ఖచ్చితంగా మమ్మీ డాడీని పిలుస్తారు. పేరెంట్స్ పిలిచారంటే ఇంటికి వెళ్తే చితక బాదుతారు, తంతారు. భయం వేసింది, స్కూల్లో పరుగు పోతుంది, అందరి ముందు పెద్ద పనిష్మెంట్ ఇస్తారేమో, గ్రౌండ్లో నిలబెడతారేమో, కొడతారేమో, వీళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ వస్తారు, క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఇట్లా చూస్తూ ఉంటారు ఏదో అవుతుందని, అందరు కలిసి నా మీద దాడి చేస్తారు. ఈ భయానికి అసలు రేపటి రోజు అనేది నేను ఉండకపోతే ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పడిపోతుంది కదా అని అనుకున్నాడు పిల్లోడు. ఆ వయసుకి మరి అంతకుమించి వేరే ఆలోచన ఏం రాలేదు. ఇంట్లో పొలాలకి వేసే ఆ గడ్డి మందు ఏదో ఉంటుంది కదా, పురుగుల మందు, అది తాగాడు. ఇంకా హుటాహుటిన వీళ్ళు ఏం చేశారు, పిల్లోడు మందు తాగాడు అని హాస్పిటల్ అక్కడే దగ్గరలో ఉన్న సర్వజన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మం తీసుకెళ్లారు. మిగల్ల ప్రాణం పోయింది. ఇది ఓవరాల్గా జరిగింది. ఇంకా కథ అయితే ఇది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 7వ తరగతి పిల్లకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారమ్మా మీరు? స్కూల్ పిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు స్కూల్ చేసినప్పుడు అలాగే ఉండేవా ఫోన్లు? ఇప్పుడు వచ్చాయి కాబట్టి ఇస్తున్నారా? అంతే కదా. పైగా అందరు స్మార్ట్ ఫోన్లే. అసలు అవసరమేముంది ఫోన్లతో? అవసరం లేదు. ఫోన్లు లేనప్పుడు బతకలేదా అమ్మా? అందరూ బ్రతికారు. టైంకి తిండి తిన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, ట్యూషన్లకు వెళ్ళారు, ఎస్ఎస్సీలు రాశారు, బీటెక్లు రాశారు, ఎంసెట్లు రాశారు, ఐసెట్లు రాశారు. ఎప్పుడో వీడు జాబ్ చేస్తేనో లేకపోతే ఇంకేదో మరీ అదేదో అవసరం ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉంటే అప్పుడు ఫోన్లు, అది జస్ట్ మాట్లాడుకోవడానికి. సరే స్క్రీన్ వాట్ ఎవర్, వీడియో కాల్ చేసుకోవడం సౌలభ్యంగా ఉంది కాబట్టి ఇచ్చావు. నెక్స్ట్ పోనీ ఇంకో రకం, మీ అమ్మాయి సేఫ్టీగా ఉంటుంది. 7th క్లాస్ అమ్మాయి అంటే 12 ఇయర్స్ అంటే అప్పుడే మెచ్యూర్డ్ అమ్మాయి. సరే కాలం బాగాలేదు, పిల్ల మెచ్యూర్ అయింది, సేఫ్టీ కోసం కూడా ఫోన్లు ఇచ్చామని కూడా చెప్పుకోవచ్చు. మరి అదే వయసులో మీరున్నప్పుడు కూడా మీ సేఫ్టీ కోసం ఆ ఫోన్లు లేవు కదా. అన్ననో తమ్ముడో తండ్రి, అప్పుడు మీరు ఎలా సేఫ్టీ ఫీల్ అయ్యారు? ఎవరో ఒకరు ఓ తోడు. సేమ్ అలాగే ఇప్పుడు ఇది కూడా. అసలు ఫోన్లు ఇప్పుడు తల్లిదండ్రులే, పిల్లలు ఎవరు? నువ్వు ఇచ్చావు కాబట్టి వాడు దాంతో ఏం చేయాలో అర్థం కాక చాటింగ్ చేశాడు. అమ్మాయి దగ్గర కూడా ఫోన్ ఉంది కాబట్టి నెంబర్ తీసుకున్నాడు. వీళ్ళకి వాళ్ళకి వాట్సాప్ చాట్, ఆ పిల్ల రిప్లై ఇస్తుంది కాబట్టి వీడు చాట్ చేస్తున్నాడు. అంతే కదా. అది కాదు ఉంది కదా అక్కడ. అప్పుడు ఆమె ఎంతో అసలు అదే పనికి ఏదో లోకంలో ఉన్నట్టు, కొత్తగా చాటింగ్ అలవాటైన వాళ్ళకి అలాగే ఉంటుంది, 24 గంటలు అదే లోకంలో ఉంటారు. కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అయ్యో ఇప్పుడు ఇది చూస్తున్నాం కానీ 1 సెకండ్, మనకి ఈమెయిల్ ఐడి వచ్చిన తర్వాత రెడీఫ్ మెయిల్, యాహూ చాట్ ఉన్న రోజులు గుర్తున్నాయి. అవన్నీ ఉండేవి. అదే పనిగా చాటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. ఫేస్బుక్ వచ్చిన కొత్తలో కూడా అందరి మొహం ఫేస్ దాంట్లోనే ఉండేది, అదేం బుక్కో మరి. ఇన్స్టా వచ్చిన తర్వాత అదొకటి, ఇప్పుడు స్నాప్ చాట్, ఆ చాటు, ఈ చాటు, షేర్ చాట్, వాట్ ఎవర్ ద చాట్, ఇన్ని వచ్చాయి. అలవాటు పడ్డోడు దానికి అందులోనే ఉంటారు. వాడికి అందులో ఒక కొత్త ప్రపంచం,
ఒక కొత్త ఫ్రెండ్స్, వాళ్ళందరి చేత ఒక గ్రూపు, ఆటలు పాటలు, ఆ సందడి అది వేరు, వాళ్ళకి అదొక ఆనందం. సేమ్ అలాగే వీడికి ఆ ఫోన్ వచ్చింది. ఈ స్కూల్లో వీడితో పాటు ఎవరెవరికి ఫోన్లోనే అందరి నెంబర్లు తీసుకున్నాడు. వీళ్ళందరూ కలిసి ఒక గ్రూపులు క్రియేట్ చేసుకుంటారు. అంతే, ఇక వాళ్ళు పెద్ద మనుషులే. ఇంకా వాళ్ళకు ఒక సంఘానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ గ్రూప్కు అడ్మిన్ ఉంటాడు, వాడు చెప్పినట్టు వీళ్ళందరూ వినాలి. వాడు పెద్ద రాయుడు. ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈ పిల్లోడిని వీళ్ళే మనోజం చంపింది ఈ తల్లిదండ్రులే, వీళ్ళని కదా శిక్షించాలి. వాడిని భయపెట్టారు. అంటే నెక్స్ట్ డే ఈ రోజు నువ్వు అయిపోయావనే రేంజ్లో వాడిని భయపెట్టేశారు. అంటే ఫస్ట్ డైరెక్టర్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. వీడు అప్పటికే ముద్దులు మురిపాలన్నీ పంపించాడు. ఆ పిల్ల కూడా రిప్లై ఇస్తుంది నవ్వుకుంటూ స్మైలీలన్నీ. సో ఇప్పుడు ఆ చాట్ అంతా ఉంది. రేపు ప్రిన్సిపల్కి ఇస్తే తల్లిదండ్రులను పిలుస్తారు, మమ్మీ డాడీ, ఇంట్లో తెలిసిందంటే ఇంక అంతే. కొంతమందికి భయం ఉంటుంది కదా, నాన్న ప్రిన్సిపల్ అన్న. పైగా ఈ ఇన్సిడెంట్ స్కూల్కి వచ్చిందంటే అసలు అందరికీ ఒక సినిమా చూపించినట్టు వీడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు. ఇన్ని మధ్యలో మళ్ళీ కొంతమంది ఇలా కూడా ఫీల్ అవుతారు, రేపు ఈ విషయం ఇక్కడికి వచ్చిందంటే, పల్లవి ఇష్యూ స్కూల్లో తెలిసిందంటే జాహ్నవి నాతో మాట్లాడదు, సుజాత నాతో మాట్లాడదు. ఎందుకంటే వీడి ముద్దులు మురిపాలు వాళ్ళకు కూడా పంపుంటాడు కదా, వాళ్ళకు కూడా ఫోన్లు ఉంటాయి కదా, అలా కూడా హర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అంతే, బోర్డులన్నీ ఉంటాయి. లేకపోతే నెక్స్ట్ ఈమె డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చింది అనుకో, కానీ ఒక బెదిరింపుకే అతను పిల్లోడు ఇంత పిల్లోడు నెక్స్ట్ డే అంత పెద్ద ఇన్సిడెంట్ అవుతుందని. ఇంకా ఇలా కూడా ఉంటది, ఆ మీతోళ్ళు కూడా వాళ్ళ ఫోన్లు తీసుకొని మాకు కూడా పంపాడండి అని ఇంకెవరైనా చెబితే, లేదా సరిగా బయట చెప్పట్లేదు వీడు, ఇంకేమైనా ఫోటోలు గట్రా కూడా పంపుండొచ్చు. ఆ ఏజ్లో బయటపడితే అన్ని బయటపడిపోతాయి. అలా ఒక నామూషి ఫీల్ అయ్యి తల్లిదండ్రులే. ఈ వార్త ఓవరాల్ గా చెప్పండి, ఆ తల్లిదండ్రులనే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఈ అమ్మాయి తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే మీరు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆ వయసులో వాళ్ళకి ఆ కొత్తదనం ఉంటది, నువ్వు ఏది ఇస్తే దాన్ని వాళ్ళు 360 degrees లో వాడి చూపిస్తారు. ఇంకా నీకు తెలియ నీకు నేర్పిస్తారు చెప్పాలి అంటే, అలా ఉంటది. సో ఇక్కడ ఈ నలుగురు పేరెంట్స్ని జైల్లో వేస్తే నెక్స్ట్ ఇంకో పిల్లలకి ఫోన్లు గట్రా ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఫోన్ ఇవ్వద్దని నేను అనట్లా, ఏ వయసుకి ఎవరికి ఏది ఇవ్వాలనేది తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండాలి. ఏం వాడుతున్నారు అని. ఇప్పుడు ట్యాబులు ఇస్తారు ఆన్లైన్ క్లాసెస్ అని, అందులో ఆ క్లాసులు తప్ప ఇంకేమీ పనిచేయవు. అంతెందుకు ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్ వీళ్ళని చూడు, సాఫ్ట్వేర్లు వాళ్ళు వేరే వెబ్సైట్స్ ఓపెన్ వాళ్ళకి ఆ పని తప్ప ఇంకోటి ఓపెన్ అవ్వదు. అంత పెద్ద పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ కంపెనీసే నిన్ను అంత రిస్ట్రిక్ట్ చేస్తే, ఆ వయసుకు వచ్చిన తర్వాత కూడా నిన్నంత రిస్ట్రిక్ట్ చేస్తే డిస్టర్బ్ అవ్వకూడదు, ఓన్లీ వర్కే చేయాలి. ఇంత పిల్లలకి నువ్వు డిస్టర్బ్ అవ్వడానికి అన్ని చేతికి ఇచ్చేస్తే వాడిది తప్పేలా అవుతుంది. ఒకప్పుడు మనకి హోంవర్క్స్ చేసుకోవాలన్నా మనమే, అంటే మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చారు సొల్యూషన్ చేసుకొని రండి అంటారు, మనమే కష్టపడో ఏదో ఒక రకంగా చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక క్లిక్ తో చాట్ జీపీటీని అడుగు, లేకపోతే గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ అడిగి వాళ్ళ ఆ హోంవర్క్ ని కూడా బ్రెయిన్ యూస్ చేయకుండా ఫోన్ తో యూస్ చేసుకొని చేస్తున్నారు. మళ్ళీ ఇదొకటి. ఇప్పుడు చూడు, ఆ పిల్లోడికి నువ్వు అన్నట్టుగా సమ్ములు గిమ్ములు అన్నీ ఉంటే వాడికి అన్ని టెక్నాలజీలు తెలుసు. E=mc² అనేది వాడు దీంట్లో చూసి కొడుతుంది, ఇంత ఇచ్చేస్తుంది కదా. ఇంక నీకు చదివి ఎక్కడ అబ్బింది లేదు. పోనీ నువ్వు దాన్ని సక్రమంగా వాడేలా కూడా వాడుకోవచ్చు. ఇంకోలాగా ఫ్రెండ్స్ అందరూ గ్రూప్లో వాట్సాప్ చాట్ పెట్టుకొని, ఒరే నాకు ఈ సమ్ రావట్లేదు నువ్వు చెప్పమని డౌట్స్ అడిగినట్టు వాడుకున్న పద్ధతి అది వేరే విషయం. అలా కాకుండా ఇంటర్నెట్ ఉపయోగించుకోవడం, పైగా చదవాల్సిన టైంలో ఇంకేవేవో వీడియోలు చూసి ఆడుకోవడం, అండ్ ఈ పైరసీ సినిమాలన్నీ మొబైల్లో చూడడం, అటు టీచర్ పాఠాలు చెప్తుంటే ఇక్కడ కింద ఫోన్లో పెట్టుకొని ఇట్లా చూడడం, గేమ్స్ కానీ ఇవన్నీ అవుతున్నాయి, అవ్వట్లేదని కాదు. సో వీళ్ళే చెడగొడుతున్నారు. అంటే పేరెంట్స్ పట్టించుకోవట్లేదా వీళ్ళని? అంటే పట్టించుకోవట్లేదు కాదు, వాళ్ళు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. మేము మా పిల్లలకి ఫోన్లు ఇచ్చామండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లగ్జరీ లైఫ్ ఇస్తున్నామని ఫీల్ అవుతున్నారు. వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళ పోకళ్ళని మాకు తెలుస్తాయని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కానీ ఇవ్వచ్చు, దాన్ని రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. అంతెందుకు, మన ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా కిడ్స్ సపరేట్ సెక్షన్ ఉంటుంది, మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అన్నీ చూడడానికి లేదు వాడు. బట్ అది కొంతమందికి తెలుసు అంత సాంకేతిక, కొంతమందికి తెలియదు. పేదవాళ్ళు అనుకో, పిల్లోడు 7th 10th రాగానే వాడికి నాకు ఫోన్ కావాలమ్మా అని అడిగితే కొనిచ్చేస్తాడు, వాడి కోరిక తీరుద్ది అని.
వాడు ఏదేదో చేస్తూ ఉంటాడు. కొనివ్వద్దు, బట్ అవుతున్నాయి కదా. నువ్వు కొనికపోయినా వాడు నేరం చేయాలనుకున్నాడు, ఏ విధంగానో దారులు వెతుక్కొని చేస్తానే ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఒక చిన్న బాబు 15 years అంటే మరీ యంగ్ ఏజ్, ఏమి చూడలేదు లైఫ్ అసలు. ఆ చిన్న టెక్నాలజీ వల్ల ఏం జరిగిందో, లోపల ఏం జరిగిందో తెలియదు. బయటకు వచ్చేసరికి ఆ ఒక్క బెదిరింపు కాలుతోటి చనిపోయాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయలేం మనం. ఏమి చేయదు, వాడి ప్రాణం తిరిగి రాదు. వీళ్ళందరినీ జైల్లో వేస్తే అలాంటి వాళ్ళు నెక్స్ట్ ఉంటారు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.